అందరికీ నమస్కారం. నా పేరు రవి. వెల్కమ్ టు మై ఛానల్ రవి బుల్లెట్. ధర్మస్థలంలో ఏం జరిగింది, ఏమి జరుగుతుంది? పవిత్ర పుణ్యస్థలమైన ఈ ధర్మస్థలంలో ఘోరమైన ఆరోపణలు ఎందుకు చేశారు, ఎవరు చేశారు? ఓం నమ శివాయ అనే నామంతో తడిసిన ఈ స్థలాన్ని శవనామంతో ఎందుకు అపవిత్ర చేశారు? కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకా నేత్రావతి నదీ తీరాన పవిత్ర స్థలం మంజునాథ ఆలయం. సాక్షాత్ పరమశివుడు కొలువైన ధర్మస్థలంలో కొంతమంది దుర్మార్గపు ఆలోచనతో ధర్మస్థలంలో శవాలు వందల కొద్ది పూడ్చిపెట్టారని అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించారు. ప్రభుత్వాలకు అధికారులకు ముచ్చమటలు పట్టే విధంగా ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి బృందం ఇక్కడ పరిస్థితులను తెలుసుకోవడానికి పర్యటించారు. ధర్మస్థలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకూడదని దేవస్థాన పాలక మండలి పాత వసతి గృహాలను మూసివేసి ఆధునిక వసతి గృహాలను భక్తులకు అందుబాటులోకి తెస్తున్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆలయంపై వచ్చిన అభియోగంపై స్థానికులను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఆలయ ప్రధాన అధికారిని కలిసి వివరణ కోరడం జరిగింది. స్థానికులను దేవాలయ ధర్మకర్తల కమిటీని విచారించిన తర్వాత ఇది అసత్య ప్రచారమని నిగ్గు తేల్చి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ బృందం ధర్మస్థలంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు డాక్టర్ సంపత్ కుమార్, నేషనల్ చీఫ్ సెక్రటరీ బుల్లెట్ రవి, కర్ణాటక చైర్మన్ వెంకటేశులు మరియు నాయకులు పాల్గొని కోట్లాది మంది శివభక్తుల మనోభావాలపై దెబ్బతీశారని, ఈ పవిత్ర పుణ్యస్థలమైన ధర్మస్థల క్షేత్రంపై పగడ్బందీగా కుట్ర జరుగుతుందని, ఇప్పటి వరకు దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు కొంతవరకు నిజాలు బయటకు తెచ్చినా ఈ అసత్య ప్రచారంపై కుట్ర పడిన అందరినీ బయటకు లాగాలని, ఈ సమస్యను సిబిఐకి అప్పగించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి నాయకుల బృందం ధర్మస్థలం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో అధికారులను కలిసి మంజునాథ ఆలయంపై దర్యాప్తు జరిపిన విషయాలు వివరించి అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరింది. ವತಿಯಿಂದ ಈ ದಿನ ನಮ್ಮ ತಾಲೂಕು ಕಚೇರಿಗೆ ಒಂದು ಮನವಿ ಪತ್ರವನ್ನು ಅಪಪ್ರಚಾರವನ್ನು ಖಂಡಿಸಿ ಒಂದು ಮನವಿ ಪತ್ರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇದನ್ನ ಮುಂದಿನ ಹೈಯರ್ ಅಫಿಷಿಯಲ್ಸ್ಗೆ ಹಾಗೂ ಮಾನ್ಯ ರಾಜ್ಯಪಾಲರಿಗೆ ತಲುಪಬೇಕಾಗಿರೋದ್ರಿಂದ ನಮ್ಮ ಮೂಲಕ ತಲುಪಿಸ್ತೀವಿ. ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.